ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో లారీ యజమానులు ఆందోళనకు దిగారు. లారీ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న లారీ యజమానులకు 40% బొగ్గు రవాణా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు నిరసన తెలిపారు. 6 రోజుల నుండి సింగరేణి బైపాస్ వై జంక్షన్ వద్ద ఆందోళన చేస్తున్నారు. స్థానిక లారీలకు లోడింగ్ ఇవ్వకపోవడంతో లారీ యజమానులకు తీవ్రంగా ఆర్థిక నష్టం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసోసియేషన్లో మేము నమ్ముకొని బతుకుతుంటే మేము కేవలం 14 చక్రాల వాహనాలను నమ్ముకొని మేము జీవిస్తుంటే ఇవాళ సింగరేణి వాళ్ళు ఒక కార్పొరేషన్ సంస్థకి టెండర్ తక్కువలో ఇచ్చి 16 టైర్లు మా మీదకి ప్రయోగించారంటే దీన్ని అయితే మేము యాక్సెప్ట్ చేసేది లేదు. మాకు కావాల్సింది మా మనుగడ, మా జీవనం. దాని గురించి మా సంఘ సభ్యులందరం కూడా ఐక్యంగా పోరాడతామని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కోసం ఆర్సీహెచ్ నిలుపుదల కోసం చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ తెలియజేసుకుంటున్నామండి. ఇది గత 7 రోజుల నుంచి కాదు, దాదాపు 4-5 నెలల నుంచి కూడా మాకు లోడింగ్ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పటికే 3-4 కిస్తీలు పెండింగ్ పడిపోయాం. ఇక మాకు వేరే గచ్చకులు ఏం కనపట్టలేదు. 60-70% వర్కర్ కమ్ ఓనర్లు చిన్నప్పటి నుంచి క్లీనర్లుగా చేస్తూ, డ్రైవర్లుగా చేస్తూ 4-5 కలిసి ఒక లారీ కొనుక్కొని వాళ్ళ కుటుంబాలని కొద్దిగా గౌరవప్రదంగా జీవితమే, మాకు సంపాదన ఏమీ లేదు. గౌరవప్రదంగా బతికించుకోవడానికి మేము తాపత్రయపడుతున్నాం, వాళ్ళని చదివించుకుంటున్నాం. ఇవాళ రోజున ఆ ఇళ్ళు కానీ మాకున్న కొద్దిపాటి ఆస్తులు తనఖా పెట్టి ఫైనాన్స్ తీసుకుంటే ఇవాళ లారీలో పట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. మేము ఆల్రెడీ మా తనఖా పెట్టున్నాం కాబట్టి ఇల్లు కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఈ సమ్మెను మాకు శాశ్వతంగా పరిష్కారం వచ్చే వరకు మేము దీన్ని ఆపేది లేదు. రైట్.